సమాధానం చెప్పండి, లాస్ట్ కంక్లూడ్ చేద్దాం. ఈ బీజేపీ వాళ్ళు చెప్పినది శ్వేతపత్రాన్ని విడుదల చేయమనండి. మీరు చేయాలి శ్వేతపత్రము. దీనిపైన ఓపెన్ ఛాలెంజ్, దీనిపైన ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. దీనిపైన ఎవరైనా ఎక్కడన్నా అవినీతి జరిగిందని, అవినీతి జరిగిందని నిరూపిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకి లెక్క చెప్పండి. మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డబ్బులకి లెక్క చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకి లెక్క చెప్పండి. మీరు శ్వేతపత్రం రాష్ట్రం ఏమి ఇచ్చినారో చెప్పండి. మీరు శ్వేతపత్రము రాష్ట్ర ప్రభుత్వము ఇదండి. మీకు వచ్చిన నిధులు ఎంత, మీరు ఏ దానికి ఎంత ఖర్చు పెట్టినారు, దాన్ని క్లియర్ గా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వచ్చింది, మీకు డబ్బులు కేంద్రం నుంచి ఎంత వచ్చింది, 5,60,66,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఈ రోజు. ఈ పాపం ఎంత దుర్మార్గమైన పరిస్థితి. ఎవరు దుర్మార్గంగా తెలుసు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎవరు దోచుకున్నారో, ఎవరు తిన్నారో, ఏజెంట్ని ఎవరు పెట్టినారో, జన్మభూమి కమిటీలను ఎవరు పెట్టారు, ఎట్లా దోచుకున్నారో, ఎంతెంత దోచుకున్నారో ప్రజలకి మొత్తం రాబోయే రోజుల్లో మీకు కరెక్ట్ సమాధానం 2019లో ప్రజలు తీర్పిస్తారని 30 రోజుల్లో తీర్పు ఇవ్వబోతున్నారు ప్రజలు. రైతులు చనిపోతే మీరు కంక్లూడ్ చేయండి. లాస్ట్ ఎవరు చోరో ఎవరు దొంగనో ప్రజలు తీర్పిస్తారు. ఎవరు చోరో ఎవరు దొంగలో రేపు ప్రజలు రేపు 30 రోజుల్లో ఒక్క విషయం అండి, మీరు మాట్లాడదు. మీకు వినే ఓపిక లేకుండా బయటకు వచ్చాను. వినే ఓపిక లేకుండా బయటకు వచ్చాను. వినాలి, విన్న తర్వాత మాట్లాడండి. నేను చెప్తున్నారా ఈ రోజు బ్రదర్ ప్లీజ్ ఆగండి. ఈ రోజు రైట్ బ్రదర్ ఆగండి, ఒక్క సెకండ్ ఆగండి. మీరు పాయింట్ చెప్పండి, లాస్ట్ పాయింట్. ఈ రోజు నేను హర్షద్ గారితో మాట్లాడాలి. వీళ్ళు ఇచ్చిన 350 కోట్లు బ్యాంకులో అకౌంట్లో వేసి ఓకే వెనక్కి తీసుకున్నారు. ఓకే రైట్, అది మరి తిరిగి ఇవ్వలేదు. వీళ్ళేమో దొంగలు. విమర్శల్లోకి వెళ్ళొద్దు, పాయింట్ విమర్శల్లోకి వెళ్ళొద్దు. విమర్శలు కాదండి, విమర్శ చేయట్లేదు. మీరు వినాలి, మీరే టైం ఇవ్వాలి. చెప్తున్నా కదా నేను. ఎవరు రేపు జరిగే 30 రోజుల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ రోజు ప్రజలు ఎవరు తీర్పిస్తే వాళ్ళే విజయం సాధిస్తారు. ఓకే, అది రైట్ సార్. థ్యాంక్ యూ. హర్షద్ గారు, చనిపోతే కర్నూలు జిల్లాలో అతి దారుణంగా చాలా మంది రైతులు చనిపోయారు సార్. చాలా మంది ఎంత దారుణంగా అంటే ఇక్కడ ఏమి పండగ సుగ్గి యాత్రలు చేస్తూ వలసలు 100 మంది రోజులు 100 మంది వలసపోతున్నారు మన జిల్లాలో. చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. కానీ రైతులు చనిపోతే కూడా దాదాపు 14 రకాల పత్రాలు, పంచనామా, డెత్ సర్టిఫికేట్ అన్ని తీసుకురావాలట. కానీ తీసుకొస్తేనే నువ్వు చనిపోయావనేది కలెక్టర్ చెప్తాట. సార్ మీరు ఎక్స్పీరియన్స్డ్ నాయకులు మీరంతా, ప్లీజ్ ఆగండి, ఒక్క సెకండ్ ఆగండి. ఆయన ప్రశ్నించడానికి అంటున్నాడు, మీరు సమాధానం చెప్పండి, పరిష్కరించే విధానం చెప్పండి. మిత్రులు చెప్పారు ఎస్సీ వర్గీకరణ కోసము మొట్టమొదట సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా కూడా మద్దతు ఇచ్చింది. ఓకే, నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లు కాపాడాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ రాయలసీమ యూనివర్సిటీ ఏర్పాటు కావడానికి కోసం వెన్నుదన్నగా నిలబడిన పార్టీ సిపిఐ పార్టీ. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుతాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి నారాయణ, గంటా శ్రీనివాసరావు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు కూడా ఈ రకంగా వ్యాపారం చేస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము సిపిఐగా మేము నిలబడతాం. చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టమైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చి గత సంవత్సర కాలంగా నవరత్నాల ద్వారా ప్రతి ఇంటిని ఆర్థికాభివృద్ధి తీసుకొని ఈ రాష్ట్రంలో మరి ప్రజల్ని అందరినీ కూడా ఆర్థికాభివృద్ధిలోకి తీసుకొని రావాలని సగటు మనిషిని కూడా మరి సగటు మనిషిగా చూస్తూ ఈరోజు నవరత్నాల ద్వారా మరి రాజకీయంగా ముందుకెళ్తున్నాం. ఏదైతే బీజేపీ పార్టీ ఇచ్చిందంటుంది, బీజేపీ పార్టీ కియా మోటార్స్ ఇచ్చిందంటుంది, చంద్రబాబు నాయుడు గారు నేను తెచ్చానంటాడు. ఇక్కడేమో ఎయిర్పోర్ట్ ఇచ్చిందంటుంది బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు నేను తెచ్చానంటున్నాడు. ఎవరు నమ్మాలా ఈ పార్టీ అనేది అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఈరోజు ఓటు అడిగే హక్కు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ రైట్ టైం మించిపోయింది ఓటు హక్కు అడిగేదానికి భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తిగా సహకారం ఇస్తూ కొన్ని లక్షల కోట్లను దోచుకొని భాగాలు పంచుకొని రెండు పార్టీలు ప్రతిపక్షము మిత్రపక్షము ఈరోజు ప్రజలకి ఏ సమాధానం చెప్తారు? ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి. అప్పుడే అధికారంలోన సార్ వేదిక మీద ఉన్న సార్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వేదిక మీద ఉన్న 14 సంవత్సరం పరిపాలించిన తెలుగుదేశాన్ని ఒక క్వశ్చన్ చేశాను, అడగలుచున్నాను. అవన్నీ పుట్టినప్పటి నుంచి, భూమి పుట్టినప్పటి నుంచి పశ్చిమ ప్రాంతాలు వలసలు పోతున్నాయి. ఆ వలసలకు కాంక్రీట్ గా ఒక బండిగా నువ్వు ఏం చేసావో ఒక్కసారి ఛాలెంజ్ చెప్పండి. నేను ఇది ఛాలెంజ్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ అన్ని అంశాలు ఒక నిమిషం ప్లీజ్ సారీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక మాట చెప్తాను థ్యాంక్ యూ. రాజకీయంగా అన్ని పార్టీలు వారి కోణాల్లో మాట్లాడుతున్నారు. అయితే సమస్యలకు పరిష్కారం పార్టీలు చూపిస్తాయని అనుకుంటున్నారు. నిజంగా ప్రజల ఆవేదన ఇది, ఆక్రందన ఇది, ఆవేశం ఇది. ఈ ఆవేశానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైన ఉంది. రేపు అనంతపురంలో స్పెషల్ లైవ్ షోతో మళ్ళీ కలుద్దాం. రేపు అనంతపురంలో రాజకీయ రంగస్థలం స్పెషల్ లైవ్ షోతో నేను మీ ముందుకు వస్తాను. భారత్ టుడే ప్రజా గొంతుక ప్రశ్న